నమస్తే, వెల్కమ్ టు మన తెలుగు టీవీ. ఇది నిజం. బహుశా భవిష్యత్తులో ఈ మనిషి మాయమవుతాడేమో. ఈ మనిషి చేతులకు శరీరానికి పని ఉండకపోవచ్చేమో. ఇది నిజం. కారణం, బ్రహ్మ చేతిలో మనిషి సృష్టించబడితే మనిషి చేతిలో ఆవిష్కరింపబడ్డ రోబోస్ బరిలోకి దిగుతున్నాయి. కృత్రిమ మేధ ఆల్రెడీ ఎన్నో అద్భుతాలను సృష్టిస్తున్నాయి. న్యూస్ రీడర్ నుండి టీచర్ వరకు ఎన్నో పాత్రలకు రూపం పోస్తూ అద్భుతమైన మాయాజాలాన్ని సృష్టిస్తుంది. మనిషి మేధస్సుకు పదును పెడుతుంది, శరీరానికి శ్రమను తగ్గిస్తుంది. ఇదివరకే రోబోలు వైద్య రంగంలో, వ్యవసాయ రంగంలో తమ పాత్రను అత్యద్భుతంగా పోషిస్తున్నాయి. మరి నేడు సాఫ్ట్వేర్ రంగంలో కూడా ఏఐ చాట్ బాట్ రాబోతుంది. ఇది సాఫ్ట్వేర్ రంగంలో సరికొత్త విప్లవంగా పేర్కొనవచ్చు. ఇది నిజం. అప్పుడు నిరుద్యోగ సమస్య మరింత ఉధృతమవుతుందేమో. ఇది నిజం. వ్యవసాయంలో అది ఇది కాదు, మొత్తం ఆ రంగానికి సంబంధించిన విత్తనం నుండి పంట కోత వరకు అన్ని విభాగాలలో రోబోట్స్ విరివిగా పనిచేస్తున్నాయంటే అతిశయోక్తి కాదు. దుక్కి నుండి దున్నడం వరకు, విత్తు నుండి ఫలం వరకు రోబోట్స్ అన్ని చక్కగా చేసేస్తున్నాయి. ఇక ఇప్పుడు అమెరికాకు చెందిన టెక్ కంపెనీ కాగ్నిసన్ కృత్రిమ మేధ ఆధారిత సాఫ్ట్వేర్ ఇంజనీర్ ప్రముఖ కంపెనీ నిర్వహించిన ప్రాక్టికల్ ఇంజనీరింగ్ ఇంటర్వ్యూలను విజయవంతంగా పూర్తి చేసింది. ఒక ప్రాంప్ట్ ఇస్తే చాలు అలవోకగా కోడ్ రాసేస్తుందట, వెబ్సైట్లను క్రియేట్ చేసి ఇస్తుందట. సో ఫ్యూచర్ సాఫ్ట్వేర్ బెంగళూరు, హైదరాబాదు నందు రోబోటిక్స్గా ప్రవేశించబోతున్న సమయంలో వాట్ అబౌట్ హ్యూమన్ సాఫ్ట్వేర్? మనిషి యొక్క మేధస్సు భస్మాసుర హస్తాన్ని ప్రయోగించబోతుందా? ఏమో, ఇది నిజమవుతుందేమో. ఇదే నిజమవుతుందేమో. రోబోటిక్ ఇండస్ట్రీస్ అసోసియేషన్ యుఎస్ డేటా ప్రకారం ఆటోమోటివ్ పరిశ్రమ, స్వీయ డ్రైవింగ్ కార్లు, రోబోటిక్ వాక్యూమ్ క్లీనర్లు, వ్యవసాయ రోబోట్లు, వైద్య రోబోలు, హోంవర్క్ రోబోట్స్, ఇలా పలు శాఖల్లో రోబోలతో పని అయితే మరి మనిషి అవసరం ఎక్కడ, ఎప్పుడు ఉండబోతుంది? సో మ్యాన్ పవర్తో పని లేకుండా కేవలం యంత్రాలతో పని చేసుకునే రోజులు మున్ముందు రాబోతున్నాయి. ఓ మనిషి, బలవంతుడవని మిరిసిపడకు. నీ బలంతో, నీ శ్రమతో అవసరం లేని రోజులు రాబోతున్నాయి. ఇది నిజం.